ఉపాధి. అందుకని గోవిందుణ్ణి రుద్రుణ్ణి ఇద్దరు చెరువు వైపు నుంచోబెట్టుకుని మీరిద్దరూ సృష్టి కార్యక్రమాన్ని సాగించండి అయ్యా అంటే విష్ణుమూర్తి ఒక మాట అన్నాడు. శివతత్వం అంటే ఏమిటో తెలుసుకుందాం, రేపు విష్ణుతత్వం గురించి తెలుసుకుందాం. ఇద్దరూ మనకి సమానమే, ఇద్దరూ మనని అనుగ్రహిస్తారు. విష్ణుమూర్తి ఒక మాట అన్నాడు, బావా ఏమనుకోకు, సృష్టిలో భోగాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, దారిద్ర్యాలు. నువ్వు ఓ రకం తీసుకో, నేను ఓ రకం తీసుకుంటా అన్నాడు. ఎవడైనా ఏం తీసుకుంటాడండి? భోగాలు నాకు ఇచ్చే, రోగాలు నువ్వు తీసుకో, ఆ ఐశ్వర్యం నాకు ఇచ్చే, ఆ దారిద్ర్యం అంతా నువ్వు తీసుకో, అందుకే మధురమైన భక్ష్యాలు వస్తువులన్నీ నాకు ఇచ్చేయి, వికారాలన్నీ నువ్వు తీసుకుంటాడు. కానీ శివుడు ఎంత త్యాగమూర్తి అంటే, బావా నువ్వే వాటాలు వేశావు, అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, భోగాలన్నీ నువ్వు అనుభవించు, ఐశ్వర్యాలన్నీ నువ్వు అనుభవించు, ఆభరణాలన్నీ నువ్వు పెట్టుకో, శ్మశానంలో బూడిద పూసుకుని కూర్చుంటాను, నాకు ఇంకేం అక్కర్లేదని చెప్పాడు. అది శివుడు అంటే, అది శివుడు అంటే.